జగనన్న 484 రోజుల అక్రమ నిర్బంధం నుండి ఈరోజు బయటకు వస్తున్న సందర్భంగా మనందరికీ చాలా ఆనందదాయకం. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. బాద్షా బయటకు వస్తున్నాడు. వారు వన్ సైడే సో ఈ రోజు ఇక్కడ డాలస్ లో మనం చాలా సభలు జరుపుకున్నాము. కానీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వర్కింగ్ డే అయినా కూడా మిత్రులు, షార్ట్ నోటీస్ లో వచ్చినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇండియా నుంచి మన విశిష్ట అతిథి లక్ష్మీ పార్వతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మయూరి లలిత్ రెడ్డి గారికి అండ్ అవర్ ప్లేస్ బాబు గారికి, మీడియా మిత్రులు దేశీ ప్లాజా మనోహర్ గారికి, సతీష్ పొన్నం గారికి, TV9 వెంకట్ గారికి, TV5 నసీం గారికి, అందరికీ రేడియో కృషి తిరుమల రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలండి. ఇప్పుడు జస్ట్ మనకు మీడియా నోట్ ఉంటుంది. అందరూ ఇక్కడికి వస్తే ఒక గ్రూప్ పిక్చర్ తీసేసుకొని ఈ కార్యక్రమం ముగిస్తుందండి ఈరోజుతో. తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ మంత్ ఎండింగ్ 29th సమైక్యాంధ్ర మీటింగ్ డాలస్లో చాలా పెద్ద మీటింగ్ జరగబోతుంది, వనభోజనాలు జరగబోతున్నది. మీరందరూ తప్పకుండా వచ్చి ఆ సమైక్యాంధ్ర వనభోజనాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఇంకొక అన్న రమణ రెడ్డి చెప్పినట్టుగా చిన్న విజ్ఞప్తి. మనము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పేరు వచ్చిన సందర్భంగా డల్లాస్ నగరంలో కన్నీ విని ఎరుగని రీతిలో కార్ ర్యాలీ ఉండబోతుంది. అది ఎప్పుడున్నది మన మిత్రులందరితో కూడా మాట్లాడిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చెప్తాను. ఇంతకుముందు 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు జరిగిన దానికంటే ఘనంగా దీన్ని మన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మీ అందరూ కూడా భాగస్వాములు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అలాగే వెన్యూ కానీ దాని అందరూ కూడా ఒక ప్రత్యేక మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే మన 29th ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఆ సమైక్యాంధ్రలో ఉన్నారు. తర్వాత వీక్ ఒక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఈరోజు దాన్ని ఘనంగా అతి పెద్దదిగా అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరు మనం చూసి ఫాలో అయ్యే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. బహుశా 2వ వారంలో ఉండేందుకు ప్రయాణం చేస్తున్నాం. మీ అందరూ కూడా దానికి రావాలి. ప్లస్ ఈ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కమిటీ పెట్టినప్పుడు కూడా మేము అందరూ కూడా ఆహ్వానిస్తాం. మరొకసారి చెప్తాం. ఈరోజు డల్లాస్ మహానగరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 16 నెలల తర్వాత ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా ఆయన్ను బంధించి ప్రజా కోర్టులో ఎదుర్కోలేక ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం కుమ్మక్కయ్యి 38 నెలల యువకుని సుమారుగా 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఏమాత్రం మొక్కవోని దీక్షతో ఆయన ప్రజాపక్షం నిలబడి ప్రజల సమస్యల తరపున అన్ని సమస్యలు కూడా ఆరోగ్యశ్రీ మొదలుకొని విద్యార్థుల ఫీజుల వరకు రైతుల పక్షాన నిలబడి తరువాత ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తెలంగాణ అనే దాంట్లో కూడా సమైక్యాంధ్ర తరపున సుమారుగా 6 రోజులు ఆమరణ నిరాహారదీక్షించినటువంటి మహానాయకుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెయిల్ నుండి బయటికి రావడం జరుగుతుంది. సింహం బయటకు వచ్చింది. ఇక మరి రాబోయేటువంటి రోజుల్లో వేట మొదలవుతుంది. ఆట ప్రారంభమైంది. విజయం మనదే. రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇండియా నుండి లక్ష్మీ పార్వతమ్మ గారు ఈరోజు రావడం చాలా అదృష్టం. మరి ఈరోజు
ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వెన్నంటి ఉన్నటువంటి డల్లాస్ వైఎస్ఆర్సీపీ అమ్మాయిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాబోయేటువంటి రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అంకుటిత దీక్షతో ఆయన్ను మనం సమర్థించవలసిన అవసరం ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా పేదరికం ఉంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో కుంటుపడ్డాయి. ఆరోగ్యశ్రీ మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా ఈరోజు రాష్ట్రంలో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. 104 కానివ్వండి, 108 కానివ్వండి, 2 రూపీస్ కిలో బియ్యం కానివ్వండి, ఏ పథకం కూడా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా అవసరం. అన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జై ఈ సమయంలో రాజకీయంగాను అదేవిధంగా విభజన అనే అంశంతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయి సరైన నాయకత్వం లేక ప్రతిపక్షం సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా అల్లాడిపోతుంటే ఈ సమయంలో నిజంగా మంచి ఎండాకాలంలో వర్షం కురిసినట్టుగా మంచి లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదల కావడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మంచి వార్తగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక శుభ పరిణామం కూడా. రాజకీయాల్లో మళ్ళీ సరైనటువంటి నేత వచ్చాడు, మాకు ఇంకే విధమైనటువంటి భయం లేదు, బాధ లేదని చెప్పి ఆంధ్ర ప్రజలంతా కూడా నిశ్చింతగా ఊపిరి తీసుకున్నటువంటి ఈ సమయాన్ని మేమందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తాం. సూర్యుడు ఉదయాన్నే వచ్చి భూగోళంలో వివిధ జాతులని, వివిధ పక్షులని, వివిధ మొక్కలని ఏ విధంగా వికసిస్తాడో ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆంధ్రదేశంలో ప్రతి పౌరుడిని, ప్రతి పౌరుడిని, ప్రతి ప్రాంతం వాళ్ళని కూడా ఏకమత్యం చేయడానికి ఈరోజు రాబోతున్నాడు. జైలు గోడలను తీసుకొని బద్దలు కొట్టుకొని వస్తున్నాడు. ఆ యొక్క మహానాయకుడికి మేమంతా డాలాస్ నగరం నుంచి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆయన చేయబోయే కార్యక్రమంలో మేమందరం ఆయన ముందుంటామని మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న బయటకు వస్తున్న జైలు నుంచి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన సందర్భంగా డాలస్లో ఎన్ఆర్ఐస్ అందరము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. జనరల్గా వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ ఈరోజు దాని మీనింగ్ యువర్ సన్ రిలీజ్ వైఎస్ఆర్. సన్ రిలీజ్ అని తెలియజేస్తున్నాము ఆయన ఎక్కడున్నా కానీ. అండ్ ఈ కాంగ్రెస్ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి మేము చెప్పేది ఏంటంటే జగన్ ఒక బంతి లాంటి వారు. ఆయన ఎంత వేగంతో కొడితే అంత రెట్టింపు వేగంతో బయటకు వస్తారు. కానీ మీరు పేడ లాంటి వారు, ఎక్కడ కొడితే అక్కడ ఎత్తుకుపోతారు అని మేము అందరికీ